సెన్సేషనల్ స్పీచ్ ఇవ్వడానికి అందరికీ నమస్కారం. ఒక 7-8 సంవత్సరాల తర్వాత నాకు కిక్కినిచ్చిన సినిమా ఈ లిటిల్ హార్ట్స్. భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, లిటిల్ హార్ట్స్ సినిమా ముందు ఈ అబ్బాయి పోస్టర్ కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఈ అబ్బాయి ఇట్లా యూట్యూబ్ తిప్పుతుంటే మా అమ్మ నాన్న తిరుపతి తీసుకెళ్ళాలనుకుంటే నాకు పెద్ద టూరు, అట్లాంటి ఫారెన్ తీసుకెళ్ళడం కానీ ఆగిపోయాను. ఎందుకంటే నన్ను అమ్మా నాన్న లవ్ చేసేవాడంటే నాకు అంత ఇష్టం, అక్కడ ఆగిపోయాను. సినిమా ఇండస్ట్రీ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అన్నీ ప్రిపేర్ అయ్యి రావాలి. ఎవరో కొన్ని 100 కోట్లకు ఒక ఆయన ఉంటాడు, ఒక స్టార్ కామెడీ కొడుకుగా పుడతాడు, ఒక మెగాస్టార్గా బామర్తిగా ఉంటాడు, ఒక ఐకాన్ స్టార్కి తండ్రిగా ఉంటాడు. అట్లా ఒక 100 కోట్ల కూడా ఉంటాడు. అందరూ అట్లా ఉండలేరు, మన అందరూ కష్టపడాల్సిందే తప్పదు. అట్లా ఎప్పుడు కాలు మీద కాలు వేసుకుంటాడు. ఆయన ఎవరికి అందుబాటులో ఉండడు, ఆయన ఎవరు అనుకుని ఆయన అందుబాటులోకి వెళ్తారు. అది జీవితం అంటే. అంత మహర్జాత్ కూడా నా జీవితంలో నేను చూడలేదు, ఇక చూడను కూడా. అంత అట్లా ఆయన జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకుని అల్లు అరవింద్ గారు ఇక్కడ రావటం. విజయ్ దేవరకొండ, విజయ్ గురించి ఒక మాట చెప్పాలి. వీళ్ళ ఫాదరు నేను రూమ్మేట్స్మి. ఒక 3 రోజులు మిస్ అయ్యాడు. ఏంది గోవర్ధన్ అన్న రాలేదు అన్న, నా కొడుకు పుట్టాడు అన్నాడు. అది హీరో పుట్టాడా అన్న, మీ నాన్న అడుగు చెక్ చేసుకో అన్నాను అనలేదా? విజయ్ అన్నాడా? అది గుర్తుపెట్టు. నా జీవితంతో నేను ఏదైనా అంటే అవుద్ది, నాకు అబక్కన అట్లా వస్తుంది. నేను అంత ఎమోషనల్ పర్సన్ని. ఈ లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడతా. సరే, ఓజీ గురించి చెప్తాను ఒక నిమిషం. ఈ భారతదేశంలో ఉన్న కొంత కోట్ల మంది అభిమానులు, నేను ఒక అభిమాని. తిరుపతి దేవుడికి రోజుకు 1,00,000 మంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ 1,00,000 మంది భక్తుల్లో కూడా నేను ఒకడిని. నేను ఒక్కడనే భక్తుడిని కాదు, నాలాంటి కోట్ల మంది భక్తులు నేను ఒకడిని. మీలాగా నేను పూజిస్తాను, మీలాగా నేను ప్రేమిస్తాను. నేను మీలో ఒకడిని, మీకంటే నాకు ఏ ఎక్కువ క్వాలిఫికేషన్ లేదు. ఓజీ బ్లాక్ బస్టర్ అవ్వాలని మీతో పాటు నేను కోరుకుంటున్నాను. అది తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుద్ది, అంతే. థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి మాట్లాడతాను. చిన్న సినిమా చచ్చిపోయింది, మా ప్రస్థానంలో అంత్యక్రియలు చేద్దాం అనుకుంటున్న తెలుగు ఇండస్ట్రీలో